Right, let us start about fats. In the previous class, we have completed carbohydrates and proteins. ఫ్యాట్స్ ఫ్యాట్స్ యూజ్ ఏంటంటే క్రొవ్వులు శక్తి నిల్వకాలు మరియు జనకాలుగా ఉపయోగపడుతుంటాయి. క్రొవ్వులు ప్రధానంగా ఉపయోగపడే లక్షణాల్లో మొదటిది శక్తిని నిల్వ చేస్తాయి, తర్వాత శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే దీన్ని శక్తి నిల్వకాలు మరియు జనకాలు చెప్పుకుంటా ఫస్ట్ పాయింట్. రెండోది శరీర ఉష్ణోగ్రతను బయటికి పోకుండా కాపాడతాయి. శరీర ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడును. ఆరోగ్యవంతమైన ఉష్ణోగ్రత ఎంతంటే చెప్పుకున్నాం మనం 98.4 ఎఫ్ అని, అలాగే 98.4 ఎఫ్ అని, లేదా 36.9 డిగ్రీ సెల్సియస్ అని, ఆర్ 310 కెల్విన్స్ అని హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ అని చెప్పడానికి ఇలా వాడుకుంటాము. అయితే క్రొవ్వుల యొక్క ప్రధాన ఉపయోగాలు ఏంటంటే చెప్పుకున్నాం మనం. అందులో మొదటిది శక్తి నిల్వకాలు మరియు జనకాలు. శక్తి నిల్వ చేస్తాయి మరియు శక్తిని ఇస్తాయి. రెండోది ఇట్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ అవర్ బాడీ అంటే ఏంటి, శరీర ఉష్ణోగ్రతను బయటికి పోకుండా కాపాడతాయి. శరీర ఉష్ణోగ్రతను బయటికి పోకుండా కాపాడతాయి. బయటకు పోకుండా కాపాడు, అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, మరి ఇది కాకుండా శక్తి నిల్వకాలు జనకాలు శరీర ఉష్ణత బయటకు పోకుండా కాపాడును. ఇది క్రొవ్వుల యొక్క ప్రధాన ఇంపార్టెన్స్ అండి. మరి క్రొవ్వులు రెండు రకాలుగా ఉంటాయి సార్. ఒకటి అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అంటాం మనం, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. రెండోది సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా చెప్పొచ్చు సార్. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అంటే ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి. సాధారణంగా రక్త సరఫరాకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే పత్తిలో ఉండేటువంటి లినోలెనిక్ యాసిడ్ కానీ, వేరుశనగలో ఉండే అరాక్నిడిక్ యాసిడ్ కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాల్లో ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉండదు, ఇది మంచి కొలెస్ట్రాల్ అని చెప్పొచ్చండి. ఇది రక్త సరఫరాకు సహాయపడుతుంది. రక్త సరఫరాకు సహాయపడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే అరాక్నిడిక్ యాసిడ్, అరాక్నిడిక్ ఆమ్లము ఇది గ్రౌండ్ నట్లో ఉంటుందండి, వేరుశనగ. రెండోది ఏంటంటే చెప్పుకున్నాం అరాక్నిడ్, వేరుశనగలో ఉండే యాసిడ్ అరాక్నిడ్ అంటాం. లినోలిక్ యాసిడ్ లేదా లినోలెనిక్ యాసిడ్ అంటాము, ఇది పత్తిలో ఉంటుందండి, పత్తి. మరి సంతృప్త క్రొవ్వామ్లాలు అంటే ఇది మన శరీరంలో తయారు చేయబడుతుంది. అసంతృప్త క్రొవ్వామ్లాలేమో మన శరీరంలో తయారు చేయబడవు, ఆహారం ద్వారా తీసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ అవర్ బాడీ, ఇది తయారు చేయబడవు. ఇవి వీ కెన్ టేక్ త్రూ ఫుడ్తో తీసుకోవాలి. ఇవి మన బాడీలో తయారు చేయబడతాయి, మన శరీరంలో తయారు చేయబడతాయి. మరియు ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందండి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఎసిటిక్ యాసిడ్ అంట మనం ద్రాక్షలో ఉంటుంది, ఎసిటిక్ ఆమ్లము. అలాగే క్యాప్రిక్ యాసిడ్ అండి, క్యాప్రిక్ ఆమ్లము, ఆముదం అంటాం దీన్ని క్యాస్టర్ ఆయిల్ అంటాం, ఆముదం చెట్టు. ఆముదంలో క్యాప్రిక్ యాసిడ్, ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్. ఇదే కాకుండా మళ్ళీ ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని కూడా చెప్పచ్చండి. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపిడ్స్ అంటాం వాటిని, లో డెన్సిటీ లిపిడ్స్.
ఇదేంటంటే హై డెన్సిటీ లిపిడ్స్ అంటాం మనం. ఎల్డిఎల్, హెచ్డిఎల్. సరే, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఏంటంటే సాధారణంగా ఎల్డిఎల్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్ అండి. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. అసలు కొలెస్ట్రాల్ వల్ల, చెడ్డ కొలెస్ట్రాల్ వల్ల నష్టం ఏంటంటే కొలెస్ట్రాల్ ఈ క్రింది వాటికి దారితీస్తుందండి. ఏంటవి? హార్ట్ అటాక్, గుండెపోటుకు దారితీస్తుంది, అలాగే డయాబెటిస్ దారితీస్తుంది, అలాగే స్థూలకాయత్వం దారితీస్తుంది. అంటే కొలెస్ట్రాల్ వల్ల క్రింది ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఒబాసిటీ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. గుండెపోటు, హార్ట్ అటాక్ కానీ, డయాబెటిస్, షుగర్ కానీ, స్థూలకాయత్వం, ఒబాసిటీ కానీ, కొలెస్ట్రాల్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. రైట్. ఇదే కాకుండా అత్యంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మరి ఇప్పుడు సాధారణంగా ఒక్కొక్క ఫ్రూట్స్లో కానీ డిఫరెంట్ కాంపనెంట్స్, డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయండి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. కొన్ని కొవ్వు ఆమ్లాలకి ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇవ్వచ్చు ఒకసారి వీటిని కూడా. ద్రాక్షలో ఉండే యాసిడ్ ఏం చెప్పుకున్నాం మనం? ఎస్టిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. ఎస్టిక్ యాసిడ్ని మన షాపుల్లో, మార్కెట్లో వెనిగర్ అని పిలుస్తారండి. వెనిగర్ అని పిలుస్తారు. క్లియర్. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరి అండి, ఆమ్లా, అస్కార్బిక్ యాసిడ్ అంటాం. సిట్రస్ ఫ్రూట్స్ అండి, అంటే లెమన్, ఆరెంజ్, పొమగ్రానైట్, వాటిలో ఉండేది సిట్రిక్ యాసిడ్ అండి. లెమన్, ఆరెంజ్ వాటిలో ఉండేది సిట్రిక్ యాసిడ్ అంటాం. ఆమ్లా ఉండేది అస్కార్బిక్ యాసిడ్. ఆ ఆమ్లాలో ఉండేది అస్కార్బిక్ యాసిడ్ అంటాం. సిట్రస్లో ఉండేది సిట్రిక్ యాసిడ్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. క్లియర్. ఇదే కాకుండా రెడ్ యాంట్, ఫార్మిక్ యాసిడ్. చీమలో ఉండేది ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. యాపిల్లో ఉండేది మాలిక్ యాసిడ్. టామరిన్లో ఉండేది టార్టారిక్ యాసిడ్. మిల్క్లో ఉండేది లాక్టిక్ యాసిడ్ అంటాం. సోప్లో ఉండేది స్టియరిక్ యాసిడ్. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాసిడ్ ఉంటుందండి సాధారణంగా. క్లియర్. ఓకే. వాటిని ఒక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద రాద్దాం, చూద్దాం ఒకసారి వాటిని మనం. అంశము, కొవ్వు ఆమ్లము ఇలా వేసుకుంటే యాపిల్ అండి. దీని సైంటిఫిక్ నేమ్ పైరస్ మాలస్ అంటారు. మాలస్, అందుకే దీన్ని మాలిక్ ఆమ్లము అంటారు. చింతపండు, దీన్ని టామరిండస్ ఇండికా కదా, కాబట్టి దీన్ని ఏమంటామంటే టార్టారిక్ యాసిడ్, టార్టారిక్ ఆమ్లం అంటాం మనం. చింతపండు టార్టారిక్ ఆమ్లం అంటాం. ఓకే. ఆమ్ల అంటే ఉసిరి అండి. ఉసిరిలో ఆస్కార్బిక్ యాసిడ్. ఉసిరి ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం. సిట్రస్ ఫ్రూట్స్ అండి, సిట్రిక్ ఆమ్లం అంటాం. పాలు లాక్టిక్ ఆమ్లం అంటాం. చీమ ఫార్మిక్ యాసిడ్ అంటారు. ద్రాక్ష ఎసిటిక్ ఆమ్లం అంటారు. ద్రాక్ష ఎసిటిక్ ఆమ్లం అంటారు. అలాగే ఉసిరి, సిట్రస్, పాలు, చీమ, ద్రాక్ష, పత్తి లినోలినిక్ యాసిడ్ అంటారు. సబ్బు స్టియరిక్ యాసిడ్ అంటారు. లినోలిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం. వేరుశెనగ, అరాక్నిడిక్ యాసిడ్, అరాక్నిడిక్ ఆమ్లం.
ఇలా ఏకంగా పెద్ద లిస్టే ఉంటుందండి సాధారణంగా. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలండి. లాక్టిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, లినోనిక్ యాసిడ్, అరాక్నిడిక్ యాసిడ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని యాసిడ్స్ అండి. సరే, మరి దీని తర్వాత మనకి ఇది క్రొవ్వుల సంగతి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సాధారణంగా కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను, ఫ్యాట్లను కలిపి స్థూల పోషకాలు అంటాం. ఇంతవరకు చెప్పుకున్న చాప్టర్ దీంతో క్లోజ్ అండి. మరి దీని తర్వాత సూక్ష్మ పోషకాలండి. సూక్ష్మ పోషకాలు అంటే ఏమేమి వస్తాయంటే విటమిన్లు, ఖనిజ లవణాలండి. విటమిన్లు, ఖనిజ లవణాలను కలిపి ఏమంటారంటే మనం సూక్ష్మ పోషకాలు అంటారు. మనకి సాధారణంగా విటమిన్ల గురించి ఎక్కువగా బిట్ వస్తూ ఉండేదండి. గత పేపర్లో విటమిన్లు అనే బిట్టు లేకుండా పేపర్ ఉండదు. విటమిన్ అనే టాపిక్లో బిట్టు లేకుండా పేపర్ అనేది ఉండదండి. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీనికి సంబంధించింది. క్లియర్? ఎస్. సరే, విటమిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వాడు ఫంక్ అండి. కనుగొన్నవాడు హాప్కిన్స్. కనుగొన్నది హాప్కిన్స్, పేరెట్టినది అంటే ప్రతిపాదించినవాడు, పేరు పెట్టినవాడు, షార్ట్లో పేరెట్టినది. అలా ప్రతిపాదించిన వ్యక్తి ఒకరైతే పేరు పెట్టినవాడు ఒకరు అవుతాడు. క్లియర్? సో మరి విటమిన్లను సూక్ష్మ పోషకాలు అంటారండి. సూక్ష్మ పోషకాలు ఎందుకంటే ఇవి అదనపు కారకాలు మాత్రమే, ప్రధాన పాత్ర వహించవు. పోషణలో ప్రధాన పాత్ర వహించకుండా సహాయకారకాలుగా, అదనపు కారకాలుగా సహాయపడుతూ ఉంటాయి. రైట్? సరే, మరి విటమిన్లు 2 రకాలుగా ఉంటాయండి. ఏంటవి? బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ అంటే లభ్యత అంటే కరిగే స్వభావం ఆధారంగా విటమిన్ 2 రకాలండి. ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు, రెండవది నీటిలో కరిగే విటమిన్లు అండి. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ అండ్ కే. ఈ 4టిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం మనం. నీటిలో కరిగే విటమిన్లు ఏమంటామంటే బి కాంప్లెక్స్ అండ్ సి. బి కాంప్లెక్స్ అంటే ద గ్రూప్ ఆఫ్ విటమిన్స్ అండ్ నాట్ సింగిల్ విటమిన్ అండి. ఇవంటే గ్రూప్ ఉంటాయి యాక్చువల్గా. క్లియర్? కాబట్టి బి కాంప్లెక్స్ అండ్ సి అండి. విటమిన్లు 2 రకాలు చెప్పుకుంటాం. క్రొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏమని చెప్పుకున్నాం మనం? ఏ, డి, ఈ, కే. మరి నీటిలో కరిగే విటమిన్లు ఏం చెప్పుకున్నాం? బి కాంప్లెక్స్ అండ్ సి. వీటిని మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే ఒక చిన్న పట్టిక వేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ అండ్ క్లియర్ అండ్ ఈజియెస్ట్ టు లెర్న్. ఓకే, ఎలా అంటే విటమిన్ యొక్క నేమ్ ఏంటి, విటమిన్ యొక్క పేరేంటి, దాని యొక్క విటమిన్ యొక్క కెమికల్ సింబల్, విటమిన్ యొక్క నేమ్ అంటే లెటర్ సింబల్ ఏంటి, దానికి రసాయనిక నామం ఏంటి, విటమిన్ పేరు, రసాయనిక నామము, లభించు పదార్థాలు, లభ్యత, మరియు ఉపయోగం అండ్ లోపం వ్యాధి అండి. సింపుల్గా 4 హెడ్డింగ్స్ అండి. క్రొవ్వులో కరిగే విటమిన్లు 4 రకాలుగా ఉంటాయి. ఏ, డి, ఈ, కే. మరి నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ అండ్ సి. మరి ఈ విటమిన్ 4 హెడ్డింగ్ల ద్వారా అంటే చెప్పాం ప్రతి విటమిన్ నేర్చుకునే విధానం ఏంటంటే 4 టేబుల్స్ వస్తాయండి. విటమిన్ పేరు, రసాయనిక నామము, లభించే పదార్థాలు, లోపిస్తే వచ్చే వ్యాధి. ఎనఫ్. సరే, చూద్దాం వాటి గురించి మనం. సూక్ష్మ పోషకాల మొదటిగా విటమిన్ల సంగతి చూద్దాం మనం. ఓకే, మరి ఇక్కడ చెప్పుకున్నాం కదా విటమిన్లు 2 రకాలని. మొదటిది క్రొవ్వులో కరిగే విటమిన్లు, అలాగే నీటిలో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏం చెప్పుకున్నాం మనం? ఏ, డి, ఈ అండ్ కే. మరి నీటిలో కరిగే విటమిన్లు ఏంటవి? బి కాంప్లెక్స్ అండ్ సి. ఇది కూడా పెట్టారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటాడు. క్రింది వాటిలో క్రొవ్వులో కరిగే విటమిన్ ఏదని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏది క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో అలా మనం చూసుకోవాలి మనం. క్లియర్?